ఇక మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో ఈ మండలికి సంబంధించి కూడా చాలా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మండలి ఉందో అది ఒక 6,000 లాంటిది, సో అది ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ఎవరుంటారు అక్కడ? పెద్దల సభ అయితే ఏంటి, అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అయితే ఏంటి, అనవసర ఖర్చు తప్పించి అసలు మండలి ఉండాల్సిన అవసరమే లేదు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మండలిని తీసేద్దాం అంటూ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఆర్డినెన్స్లు కావచ్చు, లేదంటే కోర్టు వరకు విషయం వెళ్ళింది. ఆ తర్వాత మండలి అప్పటి చైర్మన్ ఫరూక్ గారి చొరవతో దానికి సంబంధించి కూడా అది ఆగి బ్రేక్ పడినటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మండలిలోనే, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అత్యధికంగా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇవన్నీ ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మండలిలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయే సమయానికి కూడా మండలిలో వాళ్ళ సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది అత్యధికంగా. దాదాపుగా 35 మంది మండలిలో వైసీపీకి ఉంటే 13 కూటమికి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం ఓవరాల్గా 58 మంది ఏదైతే శాసన మండలిలో సభ్యులుండే పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో 13 కూటమికి, ఇటు 35 వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న మనం చూసాం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో కూడా పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆయన వెనకాల పూర్తిగా మండలి సభ్యులను వేసుకొని ఆయన అసెంబ్లీకి వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గవర్నర్ గారి ప్రసంగానికి. ఎందుకంటే అక్కడికి మండలి కావచ్చు, అసెంబ్లీ కావచ్చు అందరూ కలిసి అక్కడ కూర్చుంటారు కాబట్టి అంత పెద్ద ఎత్తున అందరినీ వేసుకొని, అంటే 35 మంది ప్లస్ ఈ 11 మంది అందరినీ కూడా వేసుకొని జగన్మోహన్ రెడ్డి ముందు నడుస్తూ నాకు ఇంత బలం ఉంది అనే విధంగా వచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే బయట కూడా నాకు మండలిలో ఇంత సంఖ్య ఉంది, అంటే ఒకప్పుడు మండలినే రద్దు చేస్తా అన్నటువంటి వ్యక్తి మండలిలో ఇంత సంఖ్య ఉంది అని హడావిడి చేస్తూ ఆ సభ్యులు చేజారకుండా ఉంచుకునే ప్రయత్నం కావచ్చు, లేదంటే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, ఈ విధంగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు గతంలో మండలికి 4 రాజీనామా సమర్పించినటువంటి పరిస్థితి ఒక్కొక్కరిగా చేజారుతూ ఉన్నారు. ఎందుకంటే ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏ విధంగానైతే ప్రజలను కావచ్చు, లేదంటే ఇట్లా ఏదైతే పార్టీ సంబంధించినటువంటి నేతలను, ముఖ్య నేతలను కూడా ఎట్లా అవమానపరుస్తారో జగన్మోహన్ రెడ్డి అనేది ఒక్కొక్కరిగా బయటకు వచ్చి వాటి గురించి మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న మనం చూస్తే మండలికి 4 రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంట్లో ప్రస్తుతం అయితే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు, అంటే ఆయనతో పాటు 5 రాజీనామా చేశారు. గతంలో 4 రాజీనామా చేసినటువంటి పరిస్థితి. వారు పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళం వెంకటరమణ వైసీపీకి గతంలో గుడ్ బై చెప్పేశారు. 4 ఖాళీ అయిపోయారు, 31 మిగిలింది. సో దాంట్లో ఇంకొకరు ఈరోజు మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేశారు, 30కి వచ్చేసింది. చాలా ఇంకా చెప్పాలంటే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చెప్పుకోవచ్చు. జకియా బేగం ఆవిడ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆమె ఫోటో దిగడానికి ప్రయత్నం చేయడం, సో వాళ్ళతో ఉండే ప్రయత్నాలు అయితే అక్కడ కనిపించాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఆశ్చర్యానికి లోనవుతున్నారంట. బొత్స సత్యనారాయణ కూడా ఏదైనా జరగవచ్చు అనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులు. అంటే మరి అది కన్ఫామ్ కాదు, తెలియదు కానీ ఎందుకంటే ఆయన నిన్న ఫోటో సెషన్లో కావచ్చు, లేదంటే అక్కడ కొంచెం హడావిడిగా కనిపించడం, ఈ విధంగా ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే మనం చూస్తే మండలిలో దాదాపుగా ఏదైతే ఇక్కడ 11 మందిని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు అసెంబ్లీలో మండలిలో కూడా దాదాపుగా ఒక క్రికెట్ టీమే బయటకు పోయే ప్రయత్నం జరుగుతోంది. 11 మంది వరకు కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం. ప్రస్తుతం అయితే 5 రెడీగా ఉన్నారు, రాజీనామాలు సమర్పించారు. ఒకరు జకియా బేగం లైన్లో ఉన్నారు. ఆ తర్వాత ఇంకో 5 కూడా లైన్లో ఉన్న పరిస్థితి. మొత్తం 11 మంది మండలిలో క్రికెట్ టీం బయటకెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, ఆయన ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కావచ్చు, ఒక ఆధిపత్య ధోరణితో వ్యవహరించే రాజకీయ నేత కాబట్టి ఆయన దగ్గర ఇమడలేక ఈ విధంగా బయటకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు అసెంబ్లీలో 11 మంది జగన్మోహన్ రెడ్డికి, మండలిలో 11 మంది బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. మరి ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ విధంగా జరుగుతుందో
మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ సైదా గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారు, ఏంటి అంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు 10 మంది అంటే 11 మంది ఎమ్మెల్యేలు ప్రజలైతే ఇచ్చినటువంటి తీర్పు